సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో 42 మంది సజీవ దహనమయ్యారు. వీరంతా భారతీయ యాత్రికులేనని, ఈ మంత్రుల్లో ఎక్కువ మంది హైదరాబాదీ వాసులని తెలుస్తోంది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో మల్లేపల్లి బజార్ ఘాట్ కు చెందిన 16 మంది ఉన్నారు. మక్కా యాత్ర ముగించుకుని మదీనా వెళ్తుండగా ఇవాళ తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డీజిల్ ట్యాంకర్ ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాల వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరించాలని సిఎస్ రామకృష్ణారావు డీజీపీ శివధర్ రెడ్డిని ఆదేశించారు. ప్రయాణికుల్లో రాష్ట్రానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారని వివరాలు సేకరించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక లైవ్ ద్వారా అందిస్తారు. హారిక, చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? మనం చూసుకుంటే 1:30 ఆ ప్రాంతంలో ఈ డీజిల్ ట్యాంకర్ అనేది ఢీకొనగానే మంటలు చెలరేగాయని తెలుస్తోంది. 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు మృతి చెందడం తెలుస్తుంది. అక్కడ ఏం జరిగింది అసలు? అప్డేట్ ఇవ్వండి. శ్రీజ, ప్రస్తుతం ఈ సౌదీలో జరిగిన ఈ ఘోర ప్రమాదం అయితే ఇప్పుడు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా 42 మంది ఇందులో సజీవ దహనం అయ్యారు అని అంటే చాలా మామూలు విషయం కాదు. ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం, ఈ బస్సు ప్రమాదాలు ఎక్కువ అవ్వడం ఈ మన దేశంలో, మన రాష్ట్రంలో జరగడం చూసాం. ఇప్పుడు డైరెక్ట్గా మన దేశస్తులు, అందులో ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్ వాళ్ళు ఉండడం ఇక్కడ మనం గమనించవచ్చు. దాదాపు 18 మంది ఉమ్రా ట్రావెల్స్ నుంచి ప్రయాణం అయ్యారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికే ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి ఇటు సిఎస్ తో పాటు ఇటు డీజీపీకి కూడా ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా వాళ్ళ డీటెయిల్స్ పూర్తిగా తీసుకొని వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ మృతదేహాలని గుర్తించేటట్టుగా ఇటు చూశారు. అలాగే సెక్రటేరియట్ నుంచి కొన్ని ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కూడా పెట్టారు శ్రీజ. అందులో ముఖ్యంగా ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో దాదాపు 18 మంది ఉంటే అందులో వాళ్ళ పేర్లు కూడా వాళ్ళ ఫోటోలతో సహా ఇప్పుడు మనకు బయటకు వచ్చిన విషయం మనం చూస్తున్నాం. అందులో రహీం మున్నరిసా, అలాగే రెహమత్ బి, షెహనాజ్ బేగం ఉన్నారు, గౌషియా బేగం, కదీర్ మహమ్మద్ మౌలానా, అలాగే షోయబ్ మహమ్మద్, అలాగే సోహెల్ మహమ్మద్, మస్తాన్ మహమ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్ బేగం, జహీన్ బేగం, మహమ్మద్ మంజూర్, అలాగే మహమ్మద్ అలీగా గుర్తించారు. ఇంకా కొంతమంది ఉన్నట్టయితే చెప్తున్నారు. మరి పూర్తి డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. ఇంకా అంటే దాదాపు ఈ ఒక డీజిల్ ట్యాంకర్ ని బస్సు గుద్దడంతో ఇప్పుడు ఈ ప్రమాదం సంభవించింది అని చెప్పేసి ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే మరి పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇంకా రావాల్సి ఉంది. మరి ఇంకా ఎవరైతే ఇప్పుడు మనకు చెందిన ఇప్పుడు మల్లేపల్లి బజార్ కి చెందిన వాళ్ళుగా గుర్తించారు. అక్కడ ఒక ట్రావెల్స్ ద్వారా ఈ మక్కాకు వెళ్లి అక్కడ నుంచి మదీనాకు వెళ్తున్న క్రమంలో ఈ దారుణం జరిగిందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఇంకా ఇటు ఎంబసీ నుంచి మనకు పూర్తిగా డీటెయిల్స్ రావాల్సి ఉంది. పైగా మన ఎంబసీ అక్కడ దేశస్తుల్ని కాంటాక్ట్ అవుతూ ఉంది. అంటే మృతదేహాలని మళ్ళీ రివర్స్ తీసుకురావడానికి. అందులో ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇటు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఇటు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో ముఖ్యంగా ఎవరెవరు ఉన్నారు, వారి కుటుంబాలను ఆశ్రయించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సో చూడాలి, మరి ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది శ్రీజ. ఈ మృతదేహాలు ఎప్పుడు భారత్ కు వచ్చే ఛాన్స్ ఉందని ఏమన్నా తెలుస్తుందా హారిక? ప్రస్తుతం అక్కడ ఎంబసీని, సౌదీ ఎంబసీని కనెక్ట్ చేసే కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ కమ్యూనికేషన్ కుదిరిన తర్వాత నెక్స్ట్ ఇంకా ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అవన్నింటినీ ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఇటు రిటర్న్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇటు ఎక్కడికక్కడ అంటే వెంటనే అధికారులతో పాటు ఇటు ప్రభుత్వాలు కూడా స్పందించాయి. మరి ఒక తెలంగాణ వాసులే ఉన్నారా, ఇంకా ఇతర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో అయితే ఇప్పుడు సోదాలు విచారణ జరుగుతోంది. అందులో ముఖ్యంగా 42 మంది సజీవ దహనం అయ్యారు కాబట్టి మరి వాళ్ళని గుర్తించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరి ఎవరి మృతదేహం ఎవరిది అన్న కోణంలో ఇప్పుడు చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా కాలిపోయిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము, ఆ విజువల్స్ లో చూసుకున్నాం. ఎందుకంటే డీజిల్ బండి కాబట్టి డీజిల్ ని ఈ ఢీకొనడంతో ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అందులో ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారి మృతదేహాన్ని కొంచెం గుర్తించడం కష్టమైనప్పటికీ అక్కడ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అలాగే
క్లూస్ టీమ్ కూడా అక్కడ చేరుకున్నాయి. అలాగే ఎవరి మృతదేహాలు ఎవరివి అన్న కోణంలో ఇప్పుడు ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతోంది. మరి ఒకవేళ ఇప్పుడు ఈ 18 మందితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది శ్రీజ. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే 20 మంది మహిళలు 11 మంది చిన్నారులు అని తెలుస్తోంది. ఇంకా గాయాలతో అయిన వారు ఎవరైనా ఉన్నారా? అసలు DNA టెస్ట్లు ఏమన్నా చేస్తున్నారా? ఆ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చా? రైట్, కొనసాగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం క్లూస్ టీమ్తో పాటు ఇటు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళింది. అలాగే అక్కడ ఉన్న DNA టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. అంటే ఇప్పుడు ఏ మృతదేహాలు దొరికాయో వాటన్నింటికి DNA టెస్టుల తర్వాత కొంతమందిని గుర్తించారు. వారి కుటుంబాలకు కూడా కాల్స్ వస్తాయి అని చెప్పేసి ఆశిస్తున్నారు. ఒక పక్క ఇటు ఏదైతే ట్రావెల్స్ ఉందో ఆ ట్రావెల్స్ ని కూడా ఆశ్రయిస్తున్నారు వారి కుటుంబ సభ్యులు. అంటే దారుణంగా, అంటే ఎంత దారుణంగా అంటే ఒక డీజిల్ బండిని గుద్దడంతో ఇప్పుడు ఇంత దారుణం జరిగింది. కాబట్టి 42 మంది అందులో సజీవ దహనం అయ్యారు. అందులో ముఖ్యంగా ఈ 18 మంది ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మల్లేపల్లి బడా బజార్కి చెందిన వారుగా గుర్తించారు ఇటు అధికారులు. మరి వారి కుటుంబాలు కూడా ఇప్పుడు ఇక్కడ ట్రావెల్స్ దగ్గర ఉన్నాయి. అలాగే ఇంకా ఎమర్జెన్సీ నెంబర్లు కూడా ఇచ్చారు. అంటే వారి కుటుంబ సభ్యులు ఎవరైనా మక్కాకి కానీ మదీనాకి కానీ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ సమాచారం ఇవ్వాలి అని చెప్పేసి, అలాగే ఎవరైతే అంటే ఎవరి కుటుంబాలకు వాళ్ళు ఆశ్రయించాలి అన్నట్టుగానే ఉంది. అంటే ఖచ్చితంగా ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే రావాల్సింది ఉంది. అంటే దాదాపు జరిగి చాలాసేపు అవుతున్నప్పటికీ ఒక పక్క ఇప్పుడు ఈ ఎవరైతే ఈ 18 మంది ఉన్నారో అలాగే చిన్నారులు ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి డీటెయిల్స్ పూర్తిగా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనకు వచ్చిన సమాచారం వరకు ఈ 18 మందిలో కొంతమందివి మనకు ఆల్రెడీ మనం విజువల్స్ లో టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. వాళ్ళ ఫోటోలతో సహా మనకు ఇచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రియలైజ్ అయ్యి వెంటనే అక్కడ సచివాలయాన్ని అలాగే ఇటు సంబంధిత అధికారులని కూడా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది శ్రీజ. ఓకే, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది మనకి. అలాగే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారని తెలుస్తుంది. అక్కడ ఎంతవరకు కొనసాగుతున్నాయి ఈ చర్యలు? అంటే వెంటనే ఇటు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి అలాగే ఇంతమంది చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే అలాగే సిఎస్ తో పాటు ఇటు డీజీపీని కూడా అలర్ట్ చేశారు. ఒక పక్క ఎమర్జెన్సీ నెంబర్లు కూడా ప్రకటించారు. అంటే కంట్రోల్ రూమ్ నుంచి ఒకటి 7997959754 అలాగే 9912919545 నంబర్లను ఇప్పుడు ఈ నంబర్లను సంప్రదించాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే బాధిత కుటుంబాలు ఖచ్చితంగా వీళ్ళని అప్రోచ్ అయ్యి వారి సంబంధిత సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఈ కంట్రోల్ రూమ్ కి ఇప్పటికీ కొంతవరకు సమాచారం వచ్చినప్పటికీ మరి వారి వ్యవహారాల శాఖకు కూడా దీనికి సంబంధించి అంటే ఇటు మన ఎంబసీతో పాటు అటు అక్కడ ఎంబసీని కూడా కమ్యూనికేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఎంతమంది రికవర్ అవుతారు, అంటే ఈ DNA టెస్ట్ల తర్వాత ఎవరెవరు వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ లాస్ ప్రకారం మరి ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. అలాగే ఇటు మక్కాకి వెళ్ళిన వారు కాబట్టి అంటే మదీనాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వీరికి సంబంధించి మరి ఇటు మత పెద్దలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి అంటే ఎలాంటి డీటెయిల్స్ వస్తాయి అనేది శ్రీజ. ఒకవేళ DNA టెస్టులు చేస్తే గనక చేసిన తర్వాత అక్కడ వివరాలు తెలిస్తే అక్కడ నుంచి వీళ్ళ కుటుంబ సభ్యులు వెళ్లే ఛాన్స్ ఉంటుందంటారా హారిక? అంటే హైదరాబాద్ వాసీలు కావచ్చు, లేకపోతే వేరే ప్రాంతం నుంచి వెళ్ళిన వారు అక్కడ మృతి చెంది ఉండొచ్చు, కానీ ఇక్కడ నుంచి అక్కడికి మదీనాకు వెళ్లే ఛాన్స్ ఉంటుందంటారా? వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇండియన్ ఎంబసీతో పాటు ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం కూడా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అందులో ఇప్పుడు వచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఎవరైతే ఈ 18 మందికి సంబంధించిన డీటెయిల్స్ ప్రస్తుతం ఉన్నాయి. మరి వీళ్లకు సంబంధించి ఇటు సెక్రటేరియట్ దగ్గర కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ కంట్రోల్ రూమ్ నుంచి ఇప్పుడు కొంతమందిని రికవర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ వీరు ఇక్కడ నుంచి మదీనాకు వెళ్లే ప్రయత్నం అయితే ఉండదు. ఎందుకంటే అక్కడి నుంచే ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతాయి. మరి అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత మరి చూడాలి అంటే ప్రభుత్వం కూడా ఇక్కడ ఆదుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు ప్రధాన ప్రతిపక్షం కావచ్చు అన్ని ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అలాగే ఇటు రాజకీయంగా కూడా ఇటు రాజకీయ నాయకులు కూడా చాలా మంది దీనిపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఎలా అంటే ఎలా వెళ్లారు, ఏ ట్రావెల్స్ ద్వారా వెళ్లారు అన్నది కూడా చూస్తున్నారు. ప్రస్తుతం ఒక ట్రావెల్స్ పేరు మాత్రమే వినిపించింది. దాని నుంచి 18 మంది వెళ్లారు అని అంటున్నారు. ఇంకా ఈ 42 మందిలో ఇంకా మన దేశస్తులు, అందులో ముఖ్యంగా తెలంగాణ వాసులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో ప్రస్తుతం విచారణ అయితే
కొనసాగుతూనే ఉంది. ఇంకో పక్క అంటే ఈ సంబంధిత ట్రావెల్స్కి వెళ్ళి అక్కడి నుంచి పూర్తి డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం కూడా సంబంధిత అధికారులు చేస్తున్నారు శ్రీజ.